హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. జొన్న రొట్టెలు మిగిలిపోతాయి కదండి, వాటితో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటికి కావాల్సినవి ఒక హాఫ్ కప్పు మినపప్పు, కొత్తిమీర, ఇందులో పచ్చిమిరపకాయలు ఎక్కువగానే ఉండాలి. ఈ జొన్న రొట్టెల్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో ఇలా అన్నీ వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నూనె కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఒక 3 చెంచాల నూనెను వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇది రాత్రి డిన్నర్ టైంలో తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మినపప్పును కూడా వేయాలి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని దూరగా వేయించుకోవాలి ఈ మినపప్పుని. ఇలా మినపప్పు వేగగానే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇలా మెత్తపడే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా ఉంటే దీనికి అంత రుచి ఇస్తుందండి. పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఇవి మన అమ్మమ్మల కాలం నాటి జొన్న రొట్టెల ఉప్మా అండి. ఇది పిల్లలకు కూడా అలవాటు చేస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అవ్వగానే జొన్న రొట్టెల్లో ఉప్మా ఉంటుంది, ఉప్పు ఉంటుంది కదా, అందుకని ఇందులో చూసుకొని ఉప్పును వేసుకోవాలి. కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. ఇలా ఒక్కసారి కలుపుకొని మనము ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నాం కదా, వాటిని ఇందులో వేయాలి. 3 జొన్న రొట్టెలు తీసుకుంటే ఇద్దరికి సరిపడా అవుతుందండి. కడుపు కూడా ఫిల్లింగ్గా ఉంటుంది. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలుతో రుచి చాలా బాగుంటుంది. ఇవి గట్టిగా ఉంటాయి కదండి. పైనుంచి ఒక హాఫ్ గ్లాస్ వరకు ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం జొన్న రొట్టెలు మెత్తగా ఉంటాయి, తినడానికి సాఫ్ట్గా అనిపిస్తుంది. పైనుంచి కొత్తిమీరను కూడా చల్లుకోవాలి. ఎంత కొత్తిమీర ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. జొన్నలు చాలా బలం కదండి. జొన్న పిండితో దోశలు చేసుకుంటాము కదా, జావన్ చేసుకుంటాము. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకొంచెం టేస్ట్ చూసి ఉప్పు పడితే వేసుకోవాలి. కొంచెం పైనుంచి నూనెను కూడా వేసుకోండి. కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలుపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. చూడండి, ఇలా బాగా మెత్తగా అయిపోతుందండి. లాస్ట్లో ఒక 5 మినిట్స్ ఇలా మూత పెడితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ ఈ రొట్టె ముక్కలకి పట్టి చాలా రుచి ఇస్తుందండి.
చూడండి ఎంత బాగున్నాయో. విడివిడిగా తీసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇష్టం ఉంటే పైనుంచి నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకోవచ్చు. మరింత రుచిని ఇస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.